తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు బరిలోకి దిగుతున్న అభ్యర్థుల ఆస్తుల విరాళాంశం ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఇద్దరు ఎంపీ అభ్యర్థులు తెలుగువారు కావడం విశేషం. నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఆస్తుల వివరాలు పరిశీలిస్తే అత్యధికంగా సిరిమంతులే పోటీలో ఉన్నట్టు అర్థమైపోతుంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పులతో పాటు మరికొన్ని వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. నామినేషన్ పత్రాల ప్రకారం అభ్యర్థుల ఆస్తిపాస్తుల వివరాలను తెలుసుకుందాం. గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ 5,785 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అమెరికాలో వివిధ రూపాల్లో 28.93 కోట్ల పెట్టుబడులుండగా ఆయన పేరు మీద 519 కోట్లు, ఆయన భార్య కోనేరు శ్రీరత్న పేరుతో మరో 519 కోట్ల అప్పులున్నాయి. కేవలం పెమ్మసాని పేరు మీద 2,316 కోట్ల విలువైన చరాస్తులున్నాయి. పెమ్మసానికి 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన సతీమణికి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా భారీ ఆస్తులున్నాయి. నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న దాని ప్రకారం తన కుటుంబం పేరిట 4,490 కోట్ల ఆస్తులున్నాయి. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద 1,178.72 కోట్ల ఆస్తులుండగా ఆయన భార్య సంగీతారెడ్డి పేరుతో 3,203.90 కోట్లున్నాయి. జగన్ పేరిట 529 కోట్ల 87 లక్షల విలువైన స్థిర చరాస్తులున్నాయి. ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట 757 కోట్ల 65 లక్షలున్నాయి. 2019లో జగన్ ఆస్తుల విలువ 375 కోట్ల 20 లక్షలుండగా 5 ఏళ్లలో 41.22% పెరిగింది. జగన్ పేరిట 7 కంపెనీల్లో 263 కోట్ల 64 లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు మీద మొత్తం 36.36 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో చరాస్తుల విలువ 4.80 లక్షలుగా ఉంది. స్థిరాస్తులు 36.31 కోట్లున్నాయి. కుమారుడు లోకేష్ తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3.48 కోట్ల ఇంటి రుణం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 300 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. సొంత కార్ లేదు. రంజిత్ రెడ్డి పేరిట 37.83 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. సతీమణి పేరున 1.59 కోట్ల విలువ చేసే బంగారు వజ్రాభరణాలున్నాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోంపెల్ల మాధవీలత కుటుంబం ఆస్తుల విలువ 221.40 కోట్లుగా పేర్కొన్నారు. వాటిలో స్థిరాస్తుల విలువ 55.92 కోట్లు కాగా చరాస్తుల విలువ 165.47 కోట్లున్నాయి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కుటుంబానికి 155.90 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులున్నాయి. ఇందులో 95.47 ఎకరాల వ్యవసాయ భూములు, 2.5 కిలోల బంగారం, కోటి విలువ చేసే కారు, భవనాలు, షేర్లు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.